తెలంగాణ భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ను సిట్ విచారించడాన్ని నిరసిస్తూ సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరారు బీఆర్ఎస్ శ్రేణులు. సీఎం రేవంత్ ఇంటి ముట్టడికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం ప్రయత్నిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. పోలీసులు వారిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ ఇంటి ముట్టడికి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తూ ఉన్నారు. తెలంగాణ భవన్ దగ్గర వారిని ఆపేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడ మోహరించాయి. వారిని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. తెలంగాణ భవన్ దగ్గర నుంచి బయలుదేరుతున్న బీఆర్ఎస్ శ్రేణులు ఈ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ భవన్ దగ్గర ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడికి చేరుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలతో హోరెత్తిస్తూ ఉన్నారు. ఒక దశలో రోడ్డుపై బైఠాయించారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఒక దశలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. గత గంటన్నరగా ఇదే పరిస్థితి అక్కడ కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ భవన్కు ఈరోజు ఉదయం నుంచే భారీగా తరలివచ్చారు బీఆర్ఎస్ శ్రేణులు. బీఆర్ఎస్ కార్యకర్తల్ని ప్రస్తుతం పోలీసులు అడ్డుకుంటున్న దృశ్యాలు మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు కొద్దిసేపు క్రితం. తెలంగాణ భవన్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. కేసీఆర్ను సిట్ విచారించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ సీఎం ఇంటి ముట్టడికి బయలుదేరాయి బీఆర్ఎస్ శ్రేణులు. దాంతో తెలంగాణ భవన్ దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు వారిని. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య తీవ్రమైనటువంటి తోపులాట జరిగింది. పోలీసులతో గొడవకు దిగారు బీఆర్ఎస్ శ్రేణులు. ఒక దశలో రోడ్డుపై బైఠాయించారు. వారిని ఆపే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన ప్రజాప్రతినిధులు తెలంగాణ భవన్ నుంచి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. అయితే వారిని బీఆర్ఎస్ భవన్ గేట్ బయటనే పోలీసులు అడ్డుకోవడం జరిగింది. మొత్తానికి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం ఇంకా కూడా తెలంగాణ భవన్ రెండు వైపులా ఉన్న గేట్ల దగ్గర పోలీసులు మోహరించి ఉన్నారు. అదేవిధంగా గేట్ లోపల తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా వారంతా లోపలే ఉన్నారు. దాదాపు వేలాది మంది శ్రేణులంతా కూడా బీఆర్ఎస్ భవన్లోనే ఉన్నారు. అయితే ఒకవైపు నుంచి మనం ఇటు చూస్తున్నాం, ఈ వైపు నుంచి నందినగర్ వెళ్లే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. మరొక వైపు ఆ గేట్ వైపు నుంచి మరికొంతమంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికి రెండు గేట్ల దగ్గర కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పవచ్చు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సంబంధించి ఇప్పటికే సిట్ విచారణ చేస్తుంది. సిట్ విచారణను వ్యతిరేకిస్తూ వీరంతా కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరినప్పటి నుంచి కూడా తెలంగాణ భవన్కు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులంతా చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించిన అభిమానులు కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున భవన్కి అయితే చేరుకున్నారు. ఈ ప్రాంతంలో మనం చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి నందనగర్ వరకు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా మోహరించి ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఒకానొక సమయంలో పోలీసులకు అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలకు వాగ్వాదం చోటు చేసుకుంది. అదేవిధంగా తోపులాట కూడా జరిగిందని చెప్పవచ్చు. పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టే ప్రయత్నం అయితే చేశారు. బయట తెలంగాణ భవన్ నుంచి కూడా నందినగర్కి వెళ్ళే ప్రయత్నం చేశారు. మరొకసారి మహిళా కార్యకర్తలు కావచ్చు, మహిళా అభిమానులంతా కూడా తెలంగాణ భవన్ నుంచి నందినగర్ వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. అప్పుడు కూడా అడ్డుకోవడం జరిగింది. అయితే తెలంగాణ దిక్కులో కూడా పూర్తి స్థాయిలో నిరసన వ్యక్తమవుతున్నాయి. పోలీసు రాజ్యం నడుస్తుందని చెప్పేసి వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పు లేదు, అయినా కానీ రాజ్యాంగానికి లోబడి కావచ్చు, చట్టాలను గౌరవించి తాను సిట్ విచారణకు వచ్చినా కానీ పోలీసులు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం ఏకపక్షంగా కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పేసి వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వారంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తారని చెప్పేసి ఒక సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కానీ పోలీసులు వందలాదిగా మోహరించి ఉన్నారు. అంతేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా వేలాదిగా ఇక్కడ తరలి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా ఎక్కడ చూసినా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఉన్నారు. వారంతా కూడా ఇటు వీలైతే నందినగర్కు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరొక వైపు నందినగర్లోని మాజీ ముఖ్యమంత్రి